హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. నాగోల్ మెట్రోకి దగ్గరలో G+2+ పెంట్ హౌస్ అనేది మనకు ఒక ఇల్లు, కార్నర్ ఇల్లు అనేది మనకి సేల్కి వచ్చిందండి. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. పెయిడ్ ప్రమోషన్ కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు ఓనర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి. మున్సిపల్ పర్మిషన్తో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసరికి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్తో పాటు 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ కార్నరు, సౌత్ సైడ్ కూడా మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. 2 సైడ్ కూడా మనకి గేట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది హాలు విత్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసరికి నాగోల్ అనే ఏరియాలో ఉందండి. నాగోల్ మెట్రోకి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. జస్ట్ మనం 10 మినిట్స్ డ్రైవ్లో అయితే రీచ్ అయిపోవచ్చు. 195 గజాల్లో కట్టిన హౌస్, ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అనమాట. సౌత్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సీసీ రోడ్స్ అయితే ఉంటాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. 100% క్లియర్ టైటిల్, అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. లిఫ్ట్ అయితే ఇచ్చారు. టోటల్గా రెడీ టు మూవ్ అయితే ఉంది. ఓనర్ పోర్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ 3 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. అది ఫుల్లీ ఫర్నిచర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ కబోర్డ్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది పూజా రూమ్, దాని పక్కన కిచెన్ రూమ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి మూవ్ అవుతున్నాం. లిఫ్ట్ చూసుకోవచ్చు. లిఫ్ట్ పక్కన వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ స్టెప్స్ ద్వారా వస్తే మన లిఫ్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ అనమాట. కారిడార్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు వాష్ ఏరియా అయితే ఉంటుంది. మెయిన్ డోర్ చూసుకోవచ్చు. ఇండియన్ టేక్వుడ్తో చేశారు. గ్లాస్ వర్క్ ఫినిషింగ్ అనేది అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది. మంచి కాలనీలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల మనకి అపార్ట్మెంట్స్, హౌసెస్ అయితే ఉంటాయి. ఈ పోర్షన్ వచ్చేసరికి ఓనర్ కోసం కట్టిన పోర్షన్ అనమాట. ఫుల్లీ ఫర్నిచర్డ్గా ఉంటుంది. అన్న వుడెన్ వర్క్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. కబోర్డ్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 3 crores 10 lakhs చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 1 BHK ప్లస్ 3 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 3 BHK ఉంటుంది. ఫుల్లీ ఫర్నిచర్డ్ అనమాట. ఇది పూజా రూమ్ చూసుకోవచ్చు. సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు. గ్లాస్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. వుడెన్ వర్క్తో కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఇది డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా. కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఫుల్లీ ఫర్నిచర్డ్ అయితే ఉంది. మనకి వుడెన్ వర్క్తో చేపించడం జరిగింది. రెడీ టు మూవ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇది ప్రైస్ అనేది నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరిచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుందన్నమాట. ఈ హౌస్ 100% క్లియర్ టైటిల్తో 100% వాస్తు ప్రకారం అయితే ఉంది. బ్యాంక్ లోన్ కూడా మీకు 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఈ ఏరియాలో మీకు రెంట్ కావాలి అనుకుంటే రెంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ హౌస్కి వచ్చేసరికి మీకు 50 to 60,000 రెంట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్తో అయితే ఉంది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్గా ఉన్నది ఒక బెడ్రూమ్, కామన్ వాష్రూమ్ మనం చూసేది ఇప్పుడు. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మాకు ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఉండదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రాపర్టీ అనేది అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ కాబట్టి మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాగే మీరు కూడా మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చెప్పండి. తక్కువ ఖర్చుతో అయితే మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట.
ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఇచ్చారు. రెంట్ పర్పస్గా కట్టడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ పోర్షన్ యొక్క మెయిన్ డోర్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెకండ్ పోర్షన్ అయితే ఉంది. ఈ పోర్షన్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 2 బెడ్రూమ్స్ ఉంటాయి దీనికి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్, ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ కావాలనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు. కిచెన్ ఏరియా కవర్ చేసాం కదా, చూసుకోవచ్చు మీరు. ఇది సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ పోర్షన్ యొక్క కవరేజ్ అనమాట, వీడియో అనమాట ఇది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోని సెకండ్ పోర్షన్కి వెళ్తున్నాము. ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే ఇచ్చారు. వాష్ ఏరియా ప్లస్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఇది. ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ ఫ్రెండ్స్. ఇది మెట్రోకి దగ్గరలో ఉంటుంది, బస్ స్టాప్స్కి దగ్గరలో ఉంటుంది. అలాగే ఇక్కడ నియర్ బై హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్ని అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అయితే నియర్ బై ఉన్నాయన్నమాట. అలాగే ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. స్విగ్గీ, జొమాటో, అలాగే ఓలా, ఊబర్ అన్నీ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇది 1 BHK పోర్షన్ ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూము, హాలు, కిచెన్తో పాటు మనకి చిన్న పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మీరు మిస్ అవుతున్నారు. అలా మిస్ కాకుండా ఉండాలి అంటే కింద రెడ్ కలర్స్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ అన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. మనం కిచెన్ యూటిలిటీస్ వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా మనం సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్గా మనం పెంట్ హౌస్కి వెళ్తున్నాం. పెంట్ హౌస్లో కూడా 1 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. రూఫ్ అయితే కవర్ చేయడం జరిగింది. అలాగే సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కట్టడం జరిగిందనమాట. రెడ్ బ్రిక్ అయితే యూస్ చేశారు. ఇది పెంట్ హౌస్ కూడా మనకి 1 BHK పెంట్ హౌస్ అయితే ఇచ్చారు. టోటల్ వాటర్ ట్యాంక్స్ అయితే పైకి వెళ్ళిపోయినాయి. 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. యాస్టీస్గా ఇది కూడా 1 BHK పోర్షన్ అనమాట. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్తో పాటు చిన్న పూజా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకోసారి చెప్తాను. 195 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది. ఈస్ట్ సౌత్ కార్నర్ ఉంటుందన్నమాట. సౌత్ సైడ్ వచ్చేసరికి 40 ఫీట్ రోడ్, ఈస్ట్ సైడ్ వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 3 కార్ పార్కింగ్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఓనర్ కోసం కట్టడం జరిగింది. 3 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిచర్డ్ అయితే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఉంటాయి. ఒకటి 2 BHK, ఒకటి 1 BHK అయితే ఉంటుంది. అలాగే థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి 1 BHK అయితే ఉందన్నమాట. ప్రైస్ వచ్చేసరికి 3,10 lakhs చెప్పడం జరుగుతుంది. రెంట్ వచ్చేసరికి మీకు 60,000 to 70,000 పర్ మంత్ రెంట్ అయితే వస్తుంది. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ నియర్ టు నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది. మనకి హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ అన్ని దగ్గరలో ఉంటాయి. అలాగే ఆన్లైన్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్న ఏరియా అనమాట ఇది.
ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలనుకుంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీ మీ రిక్వైర్మెంట్ ఇది కాకపోతే మీ యొక్క రిక్వైర్మెంట్ ఏ ఏరియాలో అనుకుంటున్నారో, ఎంత బడ్జెట్ అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క రిక్వైర్మెంట్ని మేము ఫుల్ఫిల్ చేస్తాము. టోటల్ టెరెస్ ఏరియాకి అయితే వచ్చేసాము. బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే మంచి కాలనీ అయితే ఉంటుంది. 2 వాటర్ ట్యాంక్స్ అయితే చూశారు కదా. ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.